10,000 రూపాయలు 10,000 రూపాయలు 10,000 అలాగే ఒక రోజున వాటిని చూసుకుని వస్తుంటే రామకృష్ణ మిషన్ దగ్గర ఈ మామిడిపల్లి సైకిల్ నాకు కనపడ్డాయి. ఈ మామిడిపల్లి సైకిల్ చూడగానే నాకు వెంటనే ఒక ఆలోచన వచ్చింది. మామిడిపల్లికి పెట్టింది పేరు రాజమహేంద్రవరం మార్కెట్ యార్డ్. అటువంటి మార్కెట్ యార్డ్ గురించి మరి ప్రేక్షకులకి ఎందుకు చూపించకూడదనేటువంటి ఒక ఆలోచన వచ్చింది నాకు. వెంటనే ఇంకా ఇంటికి కూడా వెళ్లకుండా దారిలోని కాబట్టి ఇక్కడ వీడియో షూట్ చేద్దామని దిగిపోయాను అనమాట. ఇది వ్యవసాయ మార్కెట్ కమిటీ రాజమహేంద్రవరం. నా బండిని పక్కన పార్క్ చేసి మరి లోపలికి ఈ దుకాణాలు చూసుకుంటూ వీడియో తీసుకుంటూ ముందుకు వెళ్ళాను. హాయ్, హలో, నమస్తే, ఆదాబ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్లిస్ఫుల్ రిటైర్మెంట్. నేను మీ సాయిబాబ్జని. నేను ప్రతిరోజు ఉదయాన్నే 6 గంటలకు లేచి నాకు దగ్గరలో ఉన్నటువంటి కంబాల చెరువు పార్కులో వాకింగ్ చేస్తూ ఉంటాను. అలాగే ఒక రోజున వాకింగ్ చేసుకుని వస్తుంటే రామకృష్ణ మిషన్ దగ్గర ఈ మామిడిపల్లి సైకిల్ నాకు కనపడ్డాయి. ఈ మామిడిపల్లి సైకిల్ చూడగానే నాకు వెంటనే ఒక ఆలోచన వచ్చింది. మామిడిపల్లికి పెట్టింది పేరు రాజమహేంద్రవరం మార్కెట్ యార్డ్. అటువంటి మార్కెట్ యార్డ్ గురించి మరి ప్రేక్షకులకి ఎందుకు చూపించకూడదనేటువంటి ఒక ఆలోచన వచ్చింది నాకు. వెంటనే నేను ఇక ఎటువంటి ఆలస్యం చేయకుండా నేను వెళ్ళే దారిలోనమాట మార్కెట్ యార్డు. అక్కడికి ఇటువైపు చూసినట్లయితే కంబాల చెరువు వచ్చే రోడ్డు అనమాట. ఆటో వస్తుంది కదా, కంబాల చెరువు నుంచి వస్తుంది. మరి ఇటువైపు రైట్ సైడ్ చూసినట్లయితే ఇది కోరుకొండ ఎయిర్పోర్ట్ రోడ్డు అంటారు దాన్ని. దానికి దగ్గరలో మధ్యలో ఉందన్నమాట వ్యవసాయ మార్కెట్ కమిటీ. ఇంకొక బండ గుర్తు ఏంటంటే ఈ కమిటీ గేటుకి ప్రక్కన ప్లాట్ఫారం మీద మామిడిపల్లి మరి దుకాణాలు ఉంటాయి అనమాట, రిటైల్ దుకాణాలు ఇవి. ఇది ఒక బండ గుర్తు. అలాగే మధురం స్కేప్ అని ఒక హోటల్ దగ్గరలో ఉందనమాట. ఈ బండ గుర్తులతోటి మీరు ఈ మార్కెట్ దగ్గరికి అయితే వచ్చేయచ్చు అనమాట. నా మనసులో ఏదైనా ఒక ఆలోచన వచ్చిందంటే అది వెంటనే ఇంప్లిమెంట్ చేసేలాగా నిద్రపట్టదు. ఆ విధంగా వెంటనే ఇంకా ఇంటికి కూడా వెళ్లకుండా దారిలోని కాబట్టి ఇక్కడ వీడియో షూట్ చేద్దామని దిగిపోయాను అనమాట. ఇది వ్యవసాయ మార్కెట్ కమిటీ రాజమహేంద్రవరం. నా బండిని పక్కన పార్క్ చేసి మరి లోపలికి ఈ దుకాణాలు చూసుకుంటూ వీడియో తీసుకుంటూ ముందుకు వెళ్ళాను. ఇక లోపలికి ఎంటర్ అయ్యాక చూద్దాం కదా, కాస్త వెలవెలబోతూ ఉన్నట్టుగా అనిపించింది. దుకాణాలు ఉన్నాయి కానీ యాక్చువల్గా ఇంకా చాలా హెవీ రష్ ఉండేది ఇక్కడ. నేను ప్రతి సంవత్సరం వస్తాను కదా, నాకు తెలుసు. అయితే ఈ ఏడు కొంత దిగుబడి తక్కువగా ఉంది. మామిడికాయలు దిగుబడి తక్కువగా ఉండటం వల్ల మరి దుకాణాలు తక్కువ ఉన్నాయని అనిపించింది. సరే, వాటర్ ఇట్నది ముందుగా ఇక్కడ నాకు తెలిసినటువంటి మా ఫ్రెండ్ ఒకరు ఉన్నాడు, నరసాపురంలో నుంచి వస్తారన్న వ్యాపారి. ఆయన దగ్గరికి వెళ్ళి నా యొక్క ఐడియాని చెప్దామని అనుకుని సరే అని నడుచుకుంటూ ముందుకి వెళ్ళామన్నమాట. ఇదిగో అనేక మంది ఇక్కడ హోల్సేల్గా కొనే వాళ్ళు ఉంటారు, ఇంట్లోకి వాడే వాళ్ళు కూడా వస్తారన్నమాట. ఇక్కడికి అందరికీ కూడా ఇక్కడ సరుకు అందుబాటులో ఉంటుంది. నేను చివరికి వెళ్ళి నా మిత్రుడితోటి చెప్తే, నా ఆలోచన చెప్తే, బాగుంది మాస్టర్, ఆలోచన బాగుంది. అయితే మీరు ఇప్పుడు కాదు, తెల్లవారుగా 3 గంటలకు వచ్చినట్లయితే చుట్టుపక్కల నుంచి వచ్చినటువంటి హోల్సేల్ రైతులు, వ్యాపారస్తులు ఉంటారు, మరి రిటైల్ సెల్లర్స్ ఉంటారు, మరి వీళ్ళంత సరుకు కూడా కనపడుతూ ఉంటుంది. చాలా బాగా వస్తుంది వీడియో కూడాను. మీరు తెల్లవారు రండి అని చెప్తే ఎవరు వేయడానికి అనుకుని సరే అని ఇంకా తెల్లవారు 3 గంటలకి అలారం పెట్టుకుని లేచి ఇక్కడికి వచ్చారనమాట. ప్రతిరోజు రాత్రి 9 గంటలకి చుట్టుపక్కల 50 కిలోమీటర్ల సరౌండింగ్ లో ఉన్నటువంటి రైతులు తమ యొక్క ఫలసాయాన్ని, అదే ఈ మ్యాంగోస్ ని ఆటోల్లో, క్రేట్స్ లో పెట్టుకుని ఆటోల్లో తీసుకొస్తారన్నమాట. ఈ విధంగా 9 తెచ్చి అక్కడ ఉన్నటువంటి ఆ ఏజెంట్ దగ్గర ఉన్నటువంటి ఖాళీ స్థలంలో తమ యొక్క ఫలసాయాన్ని ఈ విధంగా మరి గ్రేడింగ్ చేస్తారు. తర్వాత ప్రస్తుతం ఆర్బైసారు, తర్వాత వీటిని గ్రేడింగ్ చేస్తారు. అంటే చిన్న సైజు, పెద్ద సైజు, నాసి, గైరు ఇలా ఉంటాయి కదా, ఆ విధంగా గ్రేడింగ్ చేస్తారనమాట. ఇది రాత్రి 9 గంటలకు తీసినటువంటి సన్నివేశం అనమాట ఇది. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను రాజమహేంద్రవరంలోని ఎయిర్పోర్ట్ రోడ్డు, దాన్నే కోరుకొండ రోడ్డు అని అంటారు కదా, గౌతమి హాస్పిటల్ ఎదురుగా ఉన్నటువంటి వ్యవసాయ మార్కెట్ యార్డ్ దగ్గర ఉన్నాను. మరి సమయం ఇప్పుడు 3 అయ్యింది. మరి ఈ సమయంలో మరి ఇక్కడ ఇంతమంది గ్యాదర్ అయ్యారంటే మరి ఇక్కడ లొకేషన్ చూస్తేనే మనకు అర్థమవుతుంది. ఇక్కడంతా కూడా మామిడి పళ్ళ మయం. మరి చుట్టుపక్కల ఉన్నటువంటి రాజమండ్రికి చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులు మరి వారి యొక్క ఈ ఫలసాయాన్ని, మామిడి
చేపలని రాత్రి 10ంటికి తెచ్చేస్తారు ఇక్కడికి. అయితే కొనుక్కునేటటువంటి రిటైల్ వ్యాపారస్తులు తెల్లారుజామున వస్తారనమాట 3 గంటలకి. ఇక్కడ 3 గంటలకి పాట మొదలవుతుంది. మరి మనం చూస్తున్నాం కదా ఇక్కడ హడావిడి ఎంత ఉందో. అయితే ఇక్కడ ఏ రకాల మామిడి పళ్ళు వస్తాయి, పళ్ళని ఏ విధంగా రైతులు మరి రిటైల్ వ్యాపారస్తులకి అమ్ముతారనేది చూద్దాం రండి. మూడుంపావుకి ఇక్కడికి వచ్చేటప్పటికి మరి ఎంతో సందడిగా ఉంది ఇదంతా కూడాను. ముందుగా ఈ మార్కెట్లో సీనియర్ మోస్ట్ మరి కమిషన్ ఏజెంట్ అయినటువంటి వంకాయల సత్యబాబు గారు, ఈయన బాల్యం నుంచి కూడా ఇక్కడే మరి ఉంటున్నారట. ఆయన 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఈ ఫీల్డ్. ఆయన దగ్గరికి వెళ్ళి ముందు ఆయనకి ఎక్స్పీరియన్స్ తీసుకుందాం అని చెప్పేసి అని ముందు ఆయన్ని కలవడం జరిగిందనమాట. నమస్తే అండి, మీ పేరండి? నా పేరు వంకాయల సత్యబాబు గారు. వంకాయల సత్యబాబు గారు షాప్ లో ఓనర్. ఓకే అండి. ఎన్నాళ్ళ నుంచి మీరు మామిడికాయల వ్యాపారం చేస్తున్నారు? నా వయసు 60 సంవత్సరాలు అండి. 63 సంవత్సరాల నుంచి కూడా నేను పుట్టి పెరిగాను. ఓకే. మా నాన్నగారు వెనకాల ఓకే పెద్దలు ఇచ్చిన మార్గదర్శనం ఇది. ఓకే. 63 సంవత్సరాల నుంచి బిజినెస్ లో ఉన్నారు. చాలా చిన్నప్పటి నుంచి ఉన్నారు. 1987 వీక్ లో రాజమండ్రి గవర్నమెంట్ మార్కెట్ యార్డ్ లో నాకు అన్ని సౌకర్యాలు కల్పించి నాకు ఇచ్చిన ఈ మార్కెట్ యార్డ్ లోకి వచ్చి 41 సంవత్సరాలు ఉన్నాయి. ఈ మార్కెట్ యార్డ్ స్టార్ట్ అయ్యి 87 స్టార్ట్ అయింది. స్టార్ట్ చేసిన 80 టోటల్. ఈ 1987 మార్కెట్ యార్డ్ స్టార్ట్ అయింది. మే ఫస్ట్ వీక్ లోకి వచ్చింది. అప్పుడు మున్సిపల్ కమిషనర్ వికాసరాజు అండి. ఓకే. కంపల్సరీగా 144 సెక్షన్ పెట్టి టాటర్లో వ్యాపారం కంపల్సరీ లాగించి తీసుకొచ్చి మనం తరలించాము. మొదట్లో కంపల్సరీగా మార్కెట్ యార్డ్. ఓకే. ఇప్పటికి ఏ రకాల మామిడి పళ్ళు వస్తాయండి? అన్ని రకాలు వస్తాయి. దగ్గర సుమారు 50 రకాలు చెప్పాలంటే మామిడి, చెరుకు రసాలు, బంజలు, పచ్చుల కొబ్బరి, హైదర్ సాగు, అలాగే పచ్చికాయలు, పళ్ళు 2 చేస్తాయి. పచ్చికాయలు అయితే 10:30 కాడి నుంచి అదే 10:30 కాడి నుంచి పచ్చికాయలు అమ్ముతాం. 5 గంటల దాకా అంతా రైతు. పండు మాత్రం తెల్లారుగా అమ్ముతారు. నైట్ వస్తారు. సాయంకాలం 5 గంటల నుంచి స్టార్ట్ అవుతాయి. కుర్రలు పేరుస్తారు ఇలా గుట్లో. ఇలా గుట్ల పేరుస్తున్నప్పుడు మేము వచ్చి ఆక్సిజన్ పెడతాం. రైతుకి అన్ని సౌకర్యాలు మంచి. అలాగే విశ్రాంతి. నేను అడగటం మర్చాను. ఇక్కడ మీరు ఏం చేస్తుంటారు? మీరు చేసే పని? మేము చేసే పని అంటే వచ్చిన సరుకులు అంటే రైతుకి వచ్చిన సరుకుని చూస్తాం. ఓకే. ఏంటంటే రైతు అన్ని వేళలు అమ్ముకోలేడు కదా. అవును. ఇప్పుడు రోడ్డు మీద ఉన్న వాళ్ళు సైకిల్ ఉన్నామంటే ఆయన రైతు. అదే ఎందుకంటే నేనే రైతు కింద వస్తాను. అంటే రైతుకి రిటైల్ వ్యాపారస్తులకు మధ్యన మీరు ఉంటారు. మధ్యలో మేము ఉంటాం. అంటే రైతు వచ్చినటువంటి సరుకు రిటైల్ వ్యాపారస్తులకు మీరు అమ్ము పెడతారు. మీరు మొత్తం మాకు అంతా అడిగే మొత్తం ఇక్కడ క్యాన్స్ రాదండి. రైతుకి తెలుసు. అడిగి వచ్చినా మేము రైతులు స్పాట్లు ఇచ్చాము. మీరు స్పాట్లు ఇచ్చేస్తారు. మీకు తర్వాత ఇస్తారు. వాళ్ళు తర్వాత ఇస్తారు, ఎక్కడ తిప్పుతారు. అది ఓకే. సపోజ్ ఇప్పుడు ఏ కాయ అండి? ఏం కాయ ఇది? చెరుకు రసాలు అండి. చెరుకు రసాలు గుట్ట అనమాట అండి. ఓకే. ఎన్ని కాయలు ఉంటాయండి? ఇవి 202 కాయలు అండి. ఓకే. అమ్ముకున్న వాళ్ళు 180 కాయలు. అంటే మీరు ఇది పాట ఎలా స్టార్ట్ చేస్తారు? 100 రూపాయలు కానీ పెడతారు. 100 రూపాయలు. 10 మంది మోగుతారు. పాట పెడతాం. ఎవరో 10 రూపాయలు ఎక్కువ అంటే వాళ్ళకి. అది ఇప్పుడు 2 ఏ రకాలు ఉన్నాయి? ఇది చెరుకు రసాలు. ఇంకా ఇవన్నీ బంగిలి పిండి. అది బంగిలి పిండి. ఓకే. లేదా ఈ బంగారు కలిసి ఉందండి. అవా అండి? ఈ బంగారు కలిసి సందర్భం ఒకటి చేస్తండి. ఓకే. ఇలారా ఇవ్వండి. ఇది 3700 వెళ్ళింది. ఇది బంగినపల్లి. 3700. ఓకే. కాయ 37 రూపాయలు. కంపల్సరీగానే 50 నుంచి వస్తాయి సీల్. ఆయన కొన్నాడు. ఓకే. ఇంకే రకాలు ఉన్నాయి లోపల? బంగిలే వస్తాయి. ఎక్కువ బంగిలి రసాలు. ఎక్కువ బంగిలే వస్తాయి. ఓకే అండి. ఓకే. అది థ్యాంక్ యూ. ఓకే. థ్యాంక్ యూ అండి.
ఆ తర్వాత ఎదురుగా చేయి పెట్టి చూపిస్తున్నారు చూసారా, ఆయన పేరు ఇంటి శ్రీను. ఆయన కోరుకొండ దగ్గర నరసాపురం గ్రామస్తులు అనమాట. నేను నరసాపురంలో 10 సంవత్సరాలు హెడ్ మాస్టర్గా చేసి మరి నేను స్కూల్ని అభివృద్ధి చేసినటువంటి తీరికి మరి అక్కడ ఉన్నటువంటి పిల్లల తల్లిదండ్రులే కాదు గ్రామస్తులందరూ కూడా ఈ రోజుకి నన్ను మర్చిపోరు. ఎక్కడ కనపడినా విష్ చేసి మరి యోగక్షేమాలు అడుగుతూ ఉంటారన్నమాట. అంత అభిమానం నేనంటేని. ఆ విధంగా ఆ తర్వాత మరి మార్కెట్ గురించి తెలుసుకోవడానికి నేను ఆయన దగ్గరికి వెళ్ళి కలిసి అనమాట. ఇప్పుడు ఆయన మాటల్లోనే ఆయన ఏ విధంగా మరి వ్యాపారం చేస్తున్నారు అనేది మనం చూద్దాం రండి. 1000 రూపాయలు వెయ్యి 50 రూపాయలు వెయ్యి 50 రూపాయలు వెయ్యి 1100 రేపు అందరి బిల్లు 1100 మీ పేరు కృష్ణ. ఏ ఊరు నుంచి వచ్చారండి? రంపారంపల్లి అండి, గోపార మండలం. గోపార మండలం. ఇక్కడికి ఎన్ని కిలోమీటర్లు అండి? 30 కిలోమీటర్లు సార్. మీరు ఏం చేస్తారు? ఏ మామిడిపళ్ళు మా తోటలు కొంటామండి. కొని అన్ని మందులు గట్ట కొట్టి కాయ పెడతామండి. కాసిన తర్వాత మళ్ళీ కుచ్చులు అక్కడ రాకుండా ఆయన మందు రాకుండా మందులు పెడతా ఉంటాయి. ఓకే. ఈ పెట్టుబడి చాలా వరకు అవుతుంది నాకు. పెట్టుబడి కావదండి. లాస్ట్ పెట్టుబడి మార్కెట్ డెవలప్ అయిపోతుంది. అసలు ఈ మామిడి పండు పూతకాల నుంచి ఇక్కడ మామిడి పండు ఇక్కడ చేరే వరకు ఎంత సమయం పడుతుంది? 4 నెలల సమయం పడుతుంది సార్. 4 నెలలు. అంటే పూత ఎప్పుడు మొదలవుతుందండి? పూత డిసెంబర్ నుంచి జనవరి నెలలో కూడా పోతుంది. డిసెంబర్ లో పోతుంది. ఓకే. జనవరి నుంచి కాయ చేసినప్పుడు ఈ 5 నెలలు పూర్తి అయిపోతుంది దగ్గర దగ్గర. ఓకే. ఈ 5 నెలల్లోనూ 5 నెలల కాలంలో కూడా మేము సుమారు లేదంటే 5-6 సార్లు మందులు పడతామండి. అంటే ఎప్పుడు పట్టుకుంటా కాపు రాలిపోకుండా నిలబడడం కోసం. ఓకే. ఈ మంగు పట్టుకుంటా అట్లకి తేనె మంచి కట్లకి కూడా మందు పట్టడం స్విచ్గా చేస్తుంటామండి ఇవన్నీ. ఓకే. ఇలా చేసేటప్పుడు ఒక 5-6 సార్లు చేయవలసి ఉంటుంది, మందు పట్టవలసి ఉంటుంది. అలాగా ఇవన్నీ పెట్టడానికి పెట్టుబడి కూడా భారీగా అవుతాయండి. ఇంత కష్టపడి ఇక్కడికి వచ్చిన తర్వాత రేట్లు చూసినట్టుకి మార్కెట్ డబుల్ అయిపోతూ ఉంటుందండి. మరి మేము కొనేటప్పటికి మాత్రం చాలా ఎక్కువ వచ్చేసరికి పరక 400-500 అయిపోతుంది. మేము అమ్మితే నా పరక 50 రూపాయలకి 60 రూపాయలకి అడిగారు. అదండి ఆ తిరిగి వచ్చేది మాకు వచ్చేసరికి. మీరు ఏ రకాల పళ్ళు ఇచ్చారు? మేము అయితే చాలా రసాలు, చెరుకు రసాలు తెచ్చామండి, బెంగళూరు తెచ్చామండి. మా వాళ్ళు మిగతా వాళ్ళు అందరు కలిసి చూడండి రాక కొంతమంది పచ్చడి అయితే రాలేదని ప్రస్తుతం తీయాలి అయితేనే. ఓకే. అందరి కలిసి కూడా పెద్దగా లేదు. చూడండి రాకలు ఉన్నాయి, బెంగళూరు ఉన్నాయి, రసాలు ఉన్నాయండి. మీరు ఎన్నాళ్ళ నుంచి ఈ వ్యాపారం చేస్తున్నారు? నేను సుమారు లేదంటే 30 సంవత్సరాలు చేస్తున్నానండి. చిన్న వయసు నుంచి 30 సంవత్సరాలు చేస్తున్నానండి. మీ వయసు ఎంత? నా వయసు 56 అండి. 56 సంవత్సరాలు. 30 సంవత్సరాల నుంచి వ్యాపారం చేస్తున్నారు. 30 సంవత్సరాలు చేస్తున్నానండి. ఇది పర్వాలేదా? బాగుంటుంది. ఇంకా అలాగే యావరేజ్గా అలా వెళ్ళిపోతుందండి. అలాగా ఇల్లు కట్టి తగులు కట్ట అనుకుంటా అలాగా యావరేజ్గా పోతుంది. ఎంతమంది రైతులు వచ్చి ఉంటారు అక్కడ నుంచి? ఒకరికి మేము ఒక 5-6 వచ్చామండి. మీరు అంటే వ్యాపారస్తులు ఎంతమంది? రంపారం కాకుండా ఇంకా ఆ చుట్టుపక్కల నుంచి చాలా మొల్లేరు, మల్లారం, గంగంపాలు, ఇలాగా బొల్లెద్దపాలు, ఇలాగ గాబరాడ, కోటి, పేసారం, ఇలాగే అంతా చుట్టుపక్కల ఇంచుమించు 35 కిలోమీటర్లు 40 కిలోమీటర్ల దూరం కూడా ఇక్కడ వస్తూ ఉంటారు. ఓకే. మల్లారం 40 కిలోమీటర్లు వస్తుందండి ఇక్కడికి. అంతా కూడా ఇక్కడికి వెళ్తారండి. ఏజెన్సీ ప్రాంతం నుంచి? అది ఏజెన్సీ ప్రాంతం అండి. ఓకే. మల్లవరం అనేది ఏజెన్సీ ప్రాంతం అండి. మట్ట ప్రాంతం నుంచి ఏజెన్సీ ప్రాంతం నుంచి ఇక్కడికి వస్తూ ఉంటారు. అవునండి. ఓకే. మీరు ఇక్కడ ఎన్ని వచ్చారు? నేను రాత్రి 7 గంటలకు వస్తాను సార్. 7 గంటల నుంచి అలా సెలవులేదు కూర్చొని ఉంటాండి. కాయలు అసలు సర్దుకొని అలా చేస్తే వీళ్ళు వచ్చి పేరుస్తారండి కాయలు. ఎక్కడ కూర్చొని అలా ఉంటాను. ఈ పాటలు అయిపోయిన తర్వాత ఈ కాయలు మళ్ళీ అలా లెక్క పెట్టుకునే వరకు
లెక్క పెట్టుకుని మాకు పేమెంట్లు ఎంత అయిందో చూసి అన్ని చేసేటప్పటికి 1 10 అవుతుంది నుంచి అంత టైం దాకా కూడా ఎక్కడ ఉండిపోతా ఉంటుందండి. అంటే రోజుకి మీరు ఎన్ని గంటలు చేస్తారండి? రోజుకి ఏంటంటే 100 లెక్కన అయితే అండి 100 లెక్క కాకుండా ట్రైన్ లెక్క తెచ్చేస్తాం. ట్రైన్ ఒక్కొక్కరు 20 ట్రైన్లు వేస్తామండి, ఒకళ్ళు 30 ట్రైన్లు వేస్తూ ఉంటారు, ఒకళ్ళు 15 ట్రైన్లు వేస్తూ ఉంటారు. ఎన్ని పడతాయి? అయితే బాగా గైర్ అయితే 50 కాయలు పడతాయండి, నాశ అయితే 70-80 పడతాయండి, ఇంకా నాశ అయితే 100 కాయలు పడతాయండి. ఓకే. సపోజ్ నాకు కొన్ని రకాల మోడల్స్ చూపింది కదా, ఇప్పుడు ఏ రకాలు ఉంటాయి? ఇది ఎన్ని ఉంటాయంటారండి ఈ గుట్ట? ఈ గుట్టకి 130-140 కాయలు దాకా ఉంటుంది. ఈ గుట్ట ప్రకారం మీకు పాడ జరుగుతుంది? పాట జరుగుతుంది. పాట జరిగిన తర్వాత లెక్క వేసుకుంటారు మళ్ళీ లెక్క వేసుకుంటారు ఎన్ని కాయలు వచ్చింది లెక్క వేసుకుంటారు. లెక్క వేసిన తర్వాత ఎన్ని కాయలు వచ్చింది అన్ని కాయలకి రేట్ పెట్టేస్తారు. అలా వచ్చా పాడుకున్న తర్వాత ఈ ఇప్పుడు పట్టారా? సపోజ్ ఈ కాయలు 100 ఉంటాయి, పాట కానీ మరి ఎక్కడి నుంచి మొదలవుతుంది? పాట 500 స్టార్ట్ చేస్తారు. 500 కాడ నుంచి అలా రేంజ్ అలాగా రేంజ్ నుంచి 2000 10,000 కాయ పెట్టి ఏదో 200 రేట్లండి సువర్ణ రేట్ల. ఇది కూడా మంచి బాగుంటుంది కాయ కూడా. పచ్చడి అయితే పచ్చళ్ళు కూడా పెట్టుకుంటారండి. ఆవకాయ పచ్చడి పెట్టుకుంటారండి. ఆవకాయ పచ్చడి ఇది కూడా టీవీ బాగుంటాయండి. ఇది మీద ఎక్కువ డిమాండ్ ఉందండి రేటు. ఇప్పుడు అలా కాదండి, మామిడి పళ్ళల్లో ఏది బాగా రుచికరంగా ఉంటుంది, ఏది బాగా ఉంటుంది? బాగా రుచికరంగా ఉండేది అయితే పచ్చడి కొబ్బరి కొండూరు మామిడి. వాటికి డిమాండ్ ఎక్కువ. కొండూరు మామిడి కాయ ఎంత ఉంటుందండి. అవును, కాయ ఎంత ఉన్నా కానీ దాని రేట్ ఎక్కువ, దాని 30 రూపాయలు ఉంటుంది కాయ. ఇప్పుడు మీరు చెప్పిన 2 రకాలు కూడా ఇక్కడ ఉన్నాయండి. లేదండి తేలేదండి, ఎవరు తేలేదు. అంటే తక్కువ కొనకండి, కాయలు తక్కువగా కాస్తాయండి. కాయలు కూడా అది డిమాండ్ బాగా ఎక్కువ ఉంటుందండి. అది ఎక్కువ రేటు కలిస్తే బాగా ఎక్కువ రుచికరమైందండి. అది కొండూరు మామిడి, కొత్తపల్లి కొబ్బరి 2 కొత్తపల్లి కొబ్బరి కూడా. కొత్తపల్లి కొబ్బరి అంటే నేను మామూలుగా ఇంత కాయింది పచ్చిది కూడా తింటారు, అది చూసాను. కొత్తపల్లి కొబ్బరి అనేది అంత ఉండదండి. అది తీమావిడి అని ఉంటుందండి. అది ఉంటుందండి, తీమావిడికాయ అనేసి ఉంటుంది. అది అవి తీ బాగుంటుందండి, మంచిగా అమ్ముతారు. అవి 34 రూపాయలు పచ్చి తింటారండి. అవి ఇది కూడా ఇది కొత్తపల్లి కొబ్బరి. ఇది కొత్తపల్లి కొబ్బరి అండి. పచ్చికాయ అయితే పులుపు వస్తుందండి. అదే విమాన పసంద కూడా తీగ ఉంటుందండి, అది కాయకు ఉంటుంది. విమాన పసంద కూడా బాగుంటుంది. ఇది బంగినపల్లి. అవునండి. ఓకే. ఈ గుట్టలన్నీ కూడా బంగినపల్లి ఇలా వరుస ఇవాళ మార్కెట్లోకి వచ్చిన రకాలు ఏమున్నాయంటారు? సుగర్ల రేఖ, బంగినపల్లి, కొత్తపల్లి కొబ్బరి, పందరకల్తీ ఎక్కడ ఉన్నాయండి? పందరకల్తీలో ఎక్కడ ఓకే, వెళ్ళండి. థ్యాంక్ యూ. 500, 500, 500, 550, 600, 650, 700, 750, 850, 850, 900, 900, 950, 1000, 10, 1050, 11, 1150, 1150, 1150, 1150, 1150, 11 వస్తుందండి. 1150, 1150, 1150, 12, 12, 12, 12, 13, 13, 13, 13, 13, 13, 1350, 14, 1450, 1450, 15, 1500, 1500, 1500, 1600, 1600, 1600, 1600 చెరుకు చేస్తుందండి. అడ్డలు సతీష్ 1600 అడ్డలు సతీష్ 1000 రూపాయలు 1000 రూపాయలు 1000 రూపాయలు 1000 రూపాయలు 10 50 10 50 10 50 10 50 10 50 1100 11 11 50 11 50 12 12 12 50 12 50 13 13 13 13 50 13 50 14 14 రూపాయలు 14
అడ్డాలు సతీష్ నమస్తే అండి మీ పేరు నా పేరు గాలిదేవ రాము ఎక్కడి నుంచి వచ్చారు మండపేట అంటే ఇక్కడికి ఎంత దూరం ఉంది రాజమండ్రి 30 కిలోమీటర్లు ఉంటుంది ఎప్పుడు వచ్చారు మీరు నేను వచ్చి 1 గంటకు వస్తాను రాత్రి 1 గంటకు వచ్చారు 11 బయలుదేరుతాను రోజు 1 గంట మీరు అంటే రిటైల్ వ్యాపారస్తులా రిటైల్ వ్యాపారస్తులండి వచ్చి మండపేట తీసుకెళ్ళి అక్కడ రిటైల్గా షాప్లో రిటైల్ చేస్తున్నారు బిజినెస్ 13-14 నా వయసు వచ్చేసి 29 అండి 15 ఏళ్ళ నుంచే నేను 20 ఏళ్ళ నుంచి బిజినెస్లో ఉన్నారు ఎలా ఉంటుంది బిజినెస్ బాగా ఉంటుంది అంటే మార్కెట్ అప్ అండ్ డౌన్స్ అవుతుంది కదా మార్కెట్ని బట్టి ఒకసారి డబ్బులు వస్తుంటాయి ఒకసారి సొమ్ములు కమ్మాల్సి వస్తుంది ఈ సీజన్ అమ్మాలి కదా అంటే 3 months జరుగుతుందండి వాతావరణం అనుకూలిస్తే వాతావరణం మన చేతిలో లేకపోతే ఈ 3 నెలల తర్వాత మళ్ళీ యాపిల్స్ అండి మొత్తం ఫ్రూట్స్ వ్యాపారంలో చెప్పండి ఈ సైజుని మీద పెడతాను 180, 145 పెట్టారు ఈ కాయలు ఏంటండి బెంగళూరు A1 క్వాలిటీ నెంబర్ 1 ఫుల్ క్వాలిటీ అండి ఇది ఎంత ఇది 100 లెక్కన ఉంటుంది 1600 పడింది కాయ ఒకటి 16 రూపాయలు పడింది మనకి ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ అది వరకు మనకి 18-19 దాకా ఇచ్చేస్తుంది అక్కడికి వెళ్ళేటప్పుడు 2 రూపాయలు వేసుకున్నాను అక్కడికి మనకి వెళ్ళేటప్పటికి మనకు ఆ రేటు కదా అక్కడ ఇంకో 2 రూపాయలు వేస్తాం ఒకవేళ మార్కెట్ ఏమైనా బాగోపోతే కొండగా అమ్మాల్సి వస్తుంది పచ్చి వ్యాపారం అంటే వెళ్ళిన షాపులు అన్ని క్వాలిటీ ఉంటాయి అంటే అక్కడ కొత్తపల్లి కొబ్బరి కొన్నాను అక్కడ చెరుకు రసాలు కొన్నాం అందరు కలిసి కొన్నాం అది బంగిపల్లి ఇందులో 2వ కొరస చిన్న సైజ్ ఇది కొత్తపల్లి కొబ్బరి అండి ఏ చెప్పి ఇది వచ్చేసి 4,000 104,000 అలా కొత్తపల్లి కొబ్బరి ఇందులో అది కొరస ఇది ఎంతుకున్నారు లెక్కన 100 లెక్కన ఉంటాయి కాయ 35 రూపాయలు పడుతుంది కాయ 30 రూపాయలు చెప్తుంది 100 లెక్క ఎన్ని కాయలు ఉంటే అన్ని 35 పడతాయి ఓకే అన్నీ కూడా కాయలు ఉన్నప్పుడు 100 చొప్పున పెట్టి పేరుస్తారండి అంతేనా 100 చొప్పున కాదండి 130 ఉంటే 130 100 ఉంటే 100 ఒక 10 కాయలు తీసి మనకు రాస్తారు 10 కాయలు తగ్గించేస్తాం ఈ రసాలు అంటారండి అవి రసాలు అమ్మావి పంపరకల్పి అండి పంపరకల్పి ఇవి రసాలండి ఓకే రసాలు ఇవి కూడా రసాలు ఓకే ఇప్పుడు ఈ రసాలు వీటి ధర ఎంత అమ్మావి కేజీ 65 రూపాయలు అది ఏంటమ్మా కొత్తపల్లి కొబ్బరి అంటారు కదా ఓకే 150 రూపాయలు ఓకే కేజీ లెక్కన అమ్ముతారు మీరు మీరు ఎవరమ్మా అది బంగినపల్లి ఓకే 100 లెక్క వెళ్తాయండి పాట 100 లెక్క వెళ్తాయి మీరు 100 లెక్క కొంటారు అక్కడేమో మీరు రేటుకి తూకానికి అమ్ముతారు అంటే అవి పేపర్ కాయలు అంటే 40 రోజుల ముందు పేపర్ అచ్చా మా పన్నెండు కాస్ట్ ఎక్కువ ఉంటుంది ఇంకా రకాలు ఉన్నాయి ఇక్కడ రసాలు అంతేండి రసాలు ఉన్నాయి పందరగలికి ఉన్నాయండి ఇవి ఉన్నాయి పండూరు మామిడి అంటారు అవి అయిపోయినాయి ఇవేమో రేకలండి సువర్ణ రేకలు ఓకే అంతేండి ఈరోజు మార్కెట్ ఓకే ఇది మిత్రులారా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ యొక్క వాల్యుబుల్ కామెంట్ని కామెంట్ బాక్స్లో ఉంచండి అలాగే నా ఛానల్ మొట్టమొదటిగా చూస్తున్నా లేదా ఎప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోయినా దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు ప్రోత్సాహాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను ఇంతటితో ఈ వీడియోని ముగిస్తున్నాను త్వరలోనే మరి ఒక కొత్త వీడియోతో మీ ముందుంటాను అంతవరకు బాయ్ బాయ్